మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని, అన్ని గ్రామాలలో నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ములుగు మండలంలోని బండారుపల్లి, జాకారంలో అంతర్గత సీసీ రోడ్ల శంకుస్థాపన, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం 30 లక్షల విలువ గల కొత్త మినీ బస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మల్లంపల్లి మండలంలోని శ్రీనగర్ కొత్త గ్రామ పంచాయతీ భవనం, మల్లంపల్లి ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మహమ్మద్ గౌస్పల్లి గ్రామంలో రోడ్డు అండ్ ఎస్సీ ప్రాంతాల్లో కాలువలు, అంతర్గత సీసీ రోడ్ పనులను శంకుస్థాపన, 10 లక్షలతో నిర్మించిన స్లాబ్ డ్రైనేజ్ కల్వర్టు, మల్లంపల్లిలో 15 లక్షలతో నిర్మించిన విలేజ్ హబ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారులను విస్తరణ పరచడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, ఇండ్లు మంజూరు కాని నిరుపేదలు ఎవరూ ఆందోళన పడొద్దని తెలిపారు. ప్రతి మహిళా సంఘాల గ్రూపులో చేరి వడ్డీ లేని రుణాలను పొందడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది పలు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగవచ్చని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం, రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లి గ్రామాన్ని జేడీ మల్లంపల్లిగా మండలంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా 100 రోజుల ఈజీఎస్ పనులు పూర్తి చేసిన కూలీలను మంత్రి సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ గ్రంథాలయ చైర్మన్ బోనోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్, డిఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, ప్రజాప్రతినిధులు, మండలాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.